హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు మన రివ్యూ వచ్చి రాబిన్ వుడ్ మూవీ రివ్యూ గైస్. వెంకీ కుడుమల గారు అండ్ నితిన్ గారు ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం భీష్మ బీభత్సంగా హిట్ అవ్వడం వల్ల ఇది సెకండ్ ఫిలిం. దాదాపుగా 5 years తర్వాత వస్తుంది గైస్. ఈ 5 years తర్వాత నితిన్ గారు హిట్ కొట్టాడా లేదా అనేది మాత్రం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ సినిమా నాకు నచ్చిందా నచ్చలేదని మాట్లాడుకున్నాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం మీకు ఒక చిన్న విన్నపం గైస్. ఈ వీడియో దయచేసి చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి గైస్ ప్లీజ్. అలానే ఇంకెన్నో వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి గైస్ ప్లీజ్ గైస్. అండ్ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం. రాబిన్ వుడ్. సో ప్లాట్ ఏంటిదంటే, ఒక రాబరీ చేసే వ్యక్తి అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని లేని వారికి ఇవ్వడం. అలానే అనుకోకుండా ఒక ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఒక సమస్య రావడం, ఆ సమస్య సాల్వ్ చేయడం. ఇదే ప్లాట్ లైన్ గైస్. సో ప్లాట్ లైన్ ఎట్లా ఉంటుందంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది గైస్. సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటిదంటే, మనకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వెంకీ కుడుమల గారి కామెడీ టైమింగ్ అయితే బాగుంది. అండ్ కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటిదంటే కామెడీ టైమింగ్ అనేది అంత గొప్పగా అనిపించలేదు గైస్. కానీ ఏంటిదంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. కామెడీ టైమింగ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అది కాక ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ విఎఫ్ఎస్ కూడా చాలా బాగుంది. అండ్ నితిన్ గారి యాక్టింగ్ అయితే మాత్రం రెగ్యులర్ ఫిలిం అంటే మన భీష్మలో నితిన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో కూడా అట్లానే ఉంది. సో రెగ్యులర్గా నాకు ఇట్లా అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లోనే దాదాపు ఒక 20 minutesలోనే నితిన్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అండ్ టోన్ ఎట్లా ఉంటుందో దాదాపుగా చెప్పేస్తున్నారు. సో నా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది గైస్. సో ఇది ప్లస్ పాయింట్. సో మైనస్ పాయింట్స్ వస్తే ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది కొంచెం డ్రాగ్ అయినట్టుగా ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చి డేవిడ్ వారియర్ క్యామియో ఉంటుంది. అసలు డేవిడ్ వారియర్ క్యామియో రాగానే అసలు థియేటర్స్ లో మామూలు విజిల్స్ కాదు అసలు. అండ్ ఆ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే. కానీ దానికి ఇచ్చిన పార్ట్ 2 లింక్ అనేది మాత్రం నాకైతే అంత పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు. అదొక డిసప్పాయింట్ అయ్యా. దానికి ఇచ్చే పార్ట్ 2 లింక్ అనేది ఆ పార్ట్ 2 స్టోరీయే సెకండ్ హాఫ్ లో పెడితే ఇంకా చాలా బెటర్ గా అనిపించేదేమో అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చి శ్రీలీల గారి యాక్టింగ్ అనేది కూడా రెగ్యులర్ ఫిలిం లో ఎట్లా ఉంటుందో ఈ ఫిలిం లో కూడా నాకు అట్లానే అనిపించింది. పెద్ద కొత్తగా అయితే ఆవిడ క్యారెక్టర్ పెద్ద కొత్తగా అయితే లేదు. చాలా వరకు ఇంటర్వ్యూస్ లో ఈసారి పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూస్తారు శ్రీలీలని అని చాలా వరకు చెప్పారు. కానీ నాకైతే మాత్రం పెద్ద రొటీన్ క్యారెక్టరే అనిపించింది. సో పెద్ద పర్ఫార్మెన్స్ అయితే పెద్ద ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి సాంగ్ ప్లేస్మెంట్స్ అనేది సెకండ్ హాఫ్ లో 2 సాంగ్స్ ప్లేస్మెంట్ అనేది పెద్దగా అనిపించలేదు. అండ్ కామెడీ టైమింగ్ కూడా ఏంటిదంటే చాలా వరకు చాలా సీన్స్ కామెడీస్ పడినాయి. కానీ కొన్ని కామెడీస్ అనేది ఏంటిదంటే లాజిక్ లేదు అండ్ ఓవర్ గా అయిపోయింది. అండ్ కొన్ని సీన్స్ దగ్గర పనిలేదు సరిగా, నవ్వు కూడా రాదు ఎవరికి. సో అదో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అండ్ విలన్ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళైతే చాలా బాగుండేది అనిపించింది. సో విలన్ క్యారెక్టర్ కూడా అంటే నాకైతే అనిపించలా. సో ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం ఈ ఫిలిం నితిన్ గారికి కంబ్యాక్ ఇచ్చిన అంటే మాత్రం ఈ సినిమా ఒక డీసెంట్ ఫిలిం గైస్. నితిన్ గారి కంబ్యాక్ ఫిలిం అయితే మాత్రం ఇది అసలు కాదు, నేను గట్టిగా చెప్తున్నాను. సో నా రివ్యూ వచ్చి 2.75 గైస్. సో నాకైతే ఓకే, నాకైతే కామెడీ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ ది కానీ నితిన్ గారి యాక్టింగ్ ఇదంటే నాకు ఓకే. సో మీకు ఎట్లా అనిపించింది అండ్ మీరు చూస్తే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.